ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనం. నేడు ఇంటికి రక్షణ వచ్చినది. ఇష్టమా? ఈ వాక్యం ద్వారా ఒక ఉపమానాన్ని వివరించుకుందామా? ఒక వ్యక్తి తన పాస్టర్ గారి వద్దకు వెళ్లి, నేను రక్షించబడక మునుపు నా పొరుగువాని వద్ద నుండి పలుపుతాడు దొంగిలించినాను. పొట్టి చెక్కే కథ విన్న తర్వాత ఆ పలుపుతాడు అతనికి తిరిగి ఇచ్చేశాను. అయినను అతను నాతో సమాధాన పడ్డం లేదు అన్నాడంట. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆ వ్యక్తి కింద చూపులు చూడటం గమనించి, నీవు పలుపుతాడు మాత్రమే తీసుకున్నావా, ఇంకేమైనా ఉన్నదా అని అడిగాను. అప్పుడు ఆ వ్యక్తి, ఓహో అదన్నమాట కారణం, పలుపుతాడికి కట్టి ఉన్న దూడను తిరిగి ఇవ్వలేదు అన్నాడంట. నిజమా? మనం అట్లుండరాదు. జక్కే వలె సంపూర్ణ ప్రవర్తన మన జీవితంలో కనపరచవలను. పలుపుతాడు మాత్రమే తెచ్చి దూడను దాచుకునే మనస్తత్వం మనకుండరాదు. కానీ నేటి క్రైస్తవ్యం సంపూర్ణ పరివర్తనకు విధేయత చూపక అవిధేయతతో దేవుడిచ్చే రక్షణకు దూరమవుతున్నారు. కనుక నిజమా? మనం ఎవరికి అన్యాయం చేసినామో వారికి యథార్థంగా న్యాయం చేయవలను. అప్పుడే నువ్వు జక్కైన కూర్చున్న సాక్ష్యం నీ కోసం కూడా చెప్తాడు. నేడు నీ ఇంటికి రక్షణ